హాయ్ హాయ్. రమేష్ మేకప్ అకాడమీలో జాయిన్ అవడానికి కాజ్ ఏంటి, రీజన్ ఏంటి? మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలని, ఇన్ఫ్లుయెన్సర్ గా మారాలని. వావ్, మరి 33 డేస్లో ఫుల్ఫిల్ అయిందా అది? ఎస్ మ్యామ్. సో మీరు అందరు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఒక్కొక్కల ఎక్స్పీరియన్స్ ఏంటో నేను తెలుసుకుంటాను. హాయ్ మ్యామ్. హాయ్ అండి, మీ పేరు? నా పేరు అనుష మ్యామ్. ఐ థింక్ ఇవాళ మీకు 31st డే. అవును మ్యామ్. జర్నీ ఏ విధంగా ఉంది? ఇక్కడ మేము మా టీం మొత్తం ఒక 46 మెంబర్స్ మ్యామ్. ఈ టీంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిన్ టోన్స్, టైప్స్ ఆఫ్ హెయిర్ స్టైల్స్ గురించి కానీ, అలాగే నెయిల్ ఆర్ట్ గురించి కానీ చాలా తెలుసుకున్నాం మ్యామ్. 33 డేస్లో ఇవన్నీ అంటే నిజంగానే మీకు వచ్చింది అనుకోవచ్చా? చాలా మందికి డౌట్ ఉంటుంది. ష్యూర్ మ్యామ్, ఖచ్చితంగా వచ్చిందని అనుకోవచ్చు. ఇక్కడ ఒక స్కిన్ గురించి చూసుకున్నట్టయితే స్కిన్ టోన్స్ అసలు మనం మేకప్ వేయాలి అని అంటే ఫస్ట్ మనకి స్కిన్ టోన్ ఏంటి, ఎలా ఉంది అనేది తెలుసుకోవాలి. దాంట్లో డ్రై ఫేస్ కానీ, ఆయిల్ ఫేస్ కానీ, కాంబినేషన్ స్కిన్, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిన్స్ ఉంటాయి. ఆ స్కిన్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంది మ్యామ్. మనం స్కిన్ గురించి తెలిస్తే ఫస్ట్ మనం మేకప్ అనేది ఎలా వేయాలి ఏంటి అనేది మనకి తెలుస్తుంది. ఈ 33 డేస్లో మేము పర్ఫెక్ట్ అయ్యాము అనేసి అని అంటే ఇక్కడ మాకు టీచింగ్ ఆ లెవెల్లో ఉంది. సో ఈ విధంగా చూసుకున్న రమేష్ మేకప్ అకాడమీ అనేది మీరు ఏదైతే గోల్తో వచ్చారో అది ఫుల్ఫిల్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ష్యూర్ మ్యామ్, ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఓకే, మీ ఫీడ్బ్యాక్ చూసుకుంటే ఫర్దర్గా వచ్చే నెక్స్ట్ బ్యాచ్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? దీని గురించి ఎటువంటి ఏమంటారు నెగిటివ్ థింక్ లేకుండా వచ్చి ఇక్కడ నేర్చుకోవచ్చు అని నేను ఖచ్చితంగా చెప్తాను మ్యామ్. అండ్ మీకు ఇది ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారు? ఫర్దర్ ఫ్యూచర్ నేను మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలని, ఇన్ఫ్లుయెన్సర్గా మారాలని సో నా డ్రీమ్ మ్యామ్. సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యిందని ఆల్మోస్ట్ నేను అనుకున్నాను. రీచ్ అయినట్టే మ్యామ్ నేను. ఓకే, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. హాయ్ అండి. హాయ్ మ్యామ్. పేరు? అఖిల. 33 డేస్ ఏ విధంగా అనిపించింది జర్నీ? చాలా బాగుంది మ్యామ్. ఏదైనా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఏదైనా సరే కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంతమంది ఉన్నారు, ఇన్ని రకాల హెయిర్స్ ఉంటాయి, అలాంటివి కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎలా వేయాలి ఏంటి, ఏ ఫేస్కి ఏది సెట్ అవుతుంది అన్నీ బాగా చెప్తున్నారు. వీళ్ళందరిలోనూ మేము హెయిర్ ప్రాక్టీస్ చేయగలుగుతున్నాం. ఓకే, మీరు ఇప్పుడు బ్యాచ్ ఎంతమంది? 46 మ్యామ్. 46 మంది మీరు చేశారా? మీరు చేసాం మ్యామ్. ఎక్స్పీరియన్స్ ఏ విధంగా అనిపించింది? అంటే తెలుస్తుంది మ్యామ్, ఒక్కొక్క హెయిర్కి ఒక్కొక్క ఫేస్ కట్కి తగ్గట్టు చేయగలుగుతున్నాం. సార్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఫ్యాకల్టీ అంతా బాగుంది, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎన్ని టైమ్స్ అడిగినా చెప్తూనే ఉన్నారు, ఓకే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మీరేం చదువుకున్నారండి? నేను ఇంటర్ అయింది మ్యామ్. ఇంటర్ అయిపోయింది. ఎందుకు ఇటువైపు వచ్చారు? అంటే కెరీర్ ఇదే ఎందుకు చూస్ చేసుకున్నారు? అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇదే మంచిగా ఉంది కదా మ్యామ్. దేనికైనా సరే మేకప్ లేనిది అసలు ఆ ఇంట్లోంచి బయటకు కూడా రావట్లేదు. జనరల్గా అయినా సరే హెయిర్ స్టైల్స్ అయినా మేకప్ అయినా, లేకపోతే అసలు ఫంక్షన్ కూడా స్టార్ట్ అవ్వట్లేదు, ఫంక్షన్స్ కూడా స్టార్ట్ అవ్వట్లేదు అసలు. అందుకు ఓకే, నెక్స్ట్ వచ్చే బ్యాచ్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అండ్ దాంతోపాటు డిగ్రీ బీటెక్ ఎవరైతే కంప్లీట్ చేసుకొని ఉన్నారో జాబ్స్ కోసం బయట చాలా మంది వెతుకుతూ ఉన్నారు, వాళ్ళకి కనుక ఇది కెరీర్గా చూస్ చేసుకుంటే హెల్ప్ అవుతుంది అనుకోవచ్చు. చాలా హెల్ప్ అవుతుంది మ్యామ్. అసలు ఫస్ట్ ప్రయారిటీ దీనికి ఇవ్వచ్చు మ్యామ్. ఇది కూడా ఒక అకాడమిక్స్ లాంటిది చెప్పుకోవచ్చు. ఎస్ మ్యామ్. 33 డేస్లో తిన మా బ్రైడ్ మ్యామ్. ఓ, నేను రెడీ చేసింది. సూపర్. సాయి శాంతి, చక్కగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్ ఇద్దరికి. థ్యాంక్ యూ మ్యామ్. హాయ్ అండి. హాయ్ మ్యామ్. మీ పేరు? వినీలా. ఏ విధంగా అనిపించింది ఎక్స్పీరియన్స్? హార్డ్ అనిపించిందా? నేర్చుకోవడం వల్ల మీకు ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయనిపిస్తుంది? ఎంత హార్డ్ వర్క్ అయినా అని ఇక్కడికి వచ్చాక వీళ్ళ టీచింగ్లో చాలా ఈజీ అయిపోయింది మ్యామ్. ఇది కూడా ఒకప్పుడు అది చూస్తే మనం చేయలేమా అని అనిపించేది, కానీ ఒక హెయిర్ స్టైల్ చూస్తే ఇలా చేయొచ్చు అనేది ఇక్కడ క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీ అయిపోయింది. ఓకే, హార్డ్ అనేదే లేదు. చేసేటప్పుడు యాక్చువల్గా మనం ఇంట్లో రెగ్యులర్ ఫార్మాట్లో చూసుకుంటే ఆడపిల్లలకి మన జుట్లు మనం వేసుకోవడానికే కష్టంగా ఉంటుంది, రాదు యాక్చువల్గా. కొన్నిసార్లు ఏదైనా టీవీ పైన ఎవరైనా చూసినా, కొన్ని సీరియల్స్లో కొంతమందిని చూసినా, అరే ఈ హెయిర్ స్టైల్ భలే వేసారు అనిపిస్తుంటుంది. అదే హెయిర్ స్టైల్స్ మీరు ఇప్పుడు ఇక్కడ ప్రాక్టీస్ చేశారు ఆల్మోస్ట్. అది ఆ ఫేస్ మీకు ఎలా అనిపించిందండి? ఇంత ఈజీయా అని అనిపించింది మేడం, చాలా ఈజీగా అనిపించింది. మనం ఇన్స్టాగ్రామ్లో చూస్తున్న, టీవీలో చూస్తున్న హీరోయిన్స్ హెయిర్స్ కానీ ఇలా ఎలా వేస్తారు అనే ఒక క్యూరియాసిటీ అనేది ఉంటుంది. ఇక్కడికి వచ్చాక సార్ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్స్ తోటి చాలా క్లియర్గా అర్థమైంది, చాలా ఈజీ అయిపోయింది. ఇది నేను కూడా వేయగలనా అని ఇప్పుడు అనిపిస్తుంది, వేస్తున్నాను. దీని తర్వాత ప్లాన్ ఏంటి, ఏం చేయబోతున్నారు? మేడం, నేను ఒక మేకప్ ఆర్టిస్ట్ గాను, ఇన్ఫ్లుయెన్సర్ గాను సెటిల్ అవ్వాలని అనుకుంటున్నాను. ఇంతకు ముందు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా దీని మీద మీకు? లేదు మేడం, జీరో నాలెడ్జ్. నేను ఒక టీచర్గా ఉండేదాన్ని. ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చూసి, అండ్ నాకు యాక్చువల్లీ మేకప్ పైన ఇంట్రెస్ట్.
దాంతో ఇక్కడికి రావడం జరిగింది. ఓకే, ఒక టీచర్ ఆ ప్రొఫెషన్ నుంచి ఈ ప్రొఫెషన్ అసలు సంబంధమే లేదు, సంబంధం ఎందుకు అలా లేదు. డైవర్ట్ అయ్యారు? అంటే ఒక చిన్న క్యూరియాసిటీ ఉండేది మేకప్ నేర్చుకోవాలని, దాంతో నేర్చుకోవచ్చా నేర్చుకోలేనా అనేది ఇక్కడికి వచ్చాను. మెన్ ఆర్ ఉమెన్ ఒక ప్రొఫెషనల్లో సెటిల్ అవ్వాలంటే మనకి ఫిజికల్గాను మెంటల్గాను స్టేబుల్గా ఉండాలి. ఐ మీన్ ఇంట్లో బయట. ఇంట్లో మనకి సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ దాకా వచ్చాం. ఇక్కడ సపోర్ట్ ఎలా ఉంటుందంటే నాకు స్టార్టింగ్ ఇనిషియల్ 2-3 డేస్ కొంచెం ఏదైనా హెయిర్ స్టైల్ చేస్తుంటే చాలా భయం అయ్యేది. బట్ రమేష్ సార్ చాలా ఈజీ చేసేసారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఏదైతే ప్రొఫెషన్ వదిలేసి ఇంకో ప్రొఫెషన్ కోసం వచ్చారో అది ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, మీ పేరు? మురళీకృష్ణ. నాకు డౌట్ అండి, ఇంతమంది ఆడమంది ఉన్నారు కదా, భయపడలేదా ఫస్ట్ ఏమి? అంటే స్టార్టింగ్ చాలా భయం వేసింది. ఎందుకు భయం వేసింది? నేను ఏదో ఊరికే అడిగా, మీరు ఎందుకు భయపడ్డారు? చెప్పండి, మీరు ఎందుకు భయపడ్డారు? అంటే అంత లేడీసే కదా, సో అందులో చిన్న ఇంట్లో హైబ్రో కానీ లిప్స్టిక్ కానీ చూస్తే చిరాకు, కానీ ఇక్కడికి వచ్చాక అవే లిప్స్టిక్లు, అవే జుట్లు, అవి లిప్స్టిక్ వాటితోనే ఉండాల్సి వస్తుంది. సో కొద్దిగా స్టార్టింగ్ కొద్దిగా కష్టం అనిపించినా ఒక 10 డేస్లో నాకు కంప్లీట్గా అన్ని బేసిక్ టు అడ్వాన్స్ తెలిసిపోయిందండి. ఓకే, బేసిక్ టు అడ్వాన్స్ తెలిసిపోయింది. ఏ విధంగా అనిపించింది? 33 డేస్ మీకు ఎలా హెల్ప్ అయింది అసలు పర్సనల్గా చెప్పాలంటే బేసిక్ అంటే ఏమీ తెలియదండి. జెంట్స్ కదా మేము, కాంపాక్ట్ కానీ ఐలైనర్ కానీ ఇవన్నీ వర్డ్స్ ఏమో తెలియదు మాకు అసలు. సో ఇప్పుడు నేను బ్రైడల్ని రెడీ చేశాను. ఇప్పుడు కంప్లీట్గా వాటిపైన ఐడియా వచ్చిందా? కంప్లీట్గా ఐడియా వచ్చింది. ఓకే, ప్రోడక్ట్స్ పైన, హెయిర్ పైన, హెయిర్ కలర్ స్టైల్స్ పైన, కానీ కలర్ పైన కానీ కలర్ కరెక్టర్ కానీ ఫౌండేషన్స్ కానీ ఓకే, ఎవ్రీథింగ్ కొద్దిగా ఒక ఫీలింగ్ పోయిందండి. ఓకే, అంటే ఫియర్ అయితే నేను పోయింది. ఈవెంట్స్కి వెళ్ళగలను, కంపల్సరీ నేను చేయగలుగుతాను. ఈవెంట్స్ కోసమని మీరు ఇది చూస్ ఈవెంట్స్ చేసుకున్నారా? అండి, అవును. ఓకే, ఇంతకుముందు ఇక్కడికి రాకముందు మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నారు? హోటల్ మేనేజ్మెంట్ అండి. హోటల్ మేనేజ్మెంట్. ఎందుకు షిఫ్ట్ అయ్యారు? అంటే ఈ ప్రొఫెషన్ ఎందుకు ఎంచుకున్నారు? అంటే టైం ఫ్రీడమ్ ఉండదండి మన దాంట్లో. యాక్చువల్లీ నేను ఆర్టిస్ట్ని కూడా ఓకే, రీసెంట్గా 2 మూవీస్ కూడా చేశాను. సో నేను సెలబ్రిటీస్తోనే ఉండొచ్చు కదా అన్న థాట్లోనే నేను మేకప్ ఆర్టిస్ట్గా జాయిన్ కావాల్సి. ఓకే, 33 డేస్ ఈజీ అనిపించిందా అండి జర్నీ? 20 డేస్లోనే ఐడియా వచ్చిందండి. ఇక 33 ఐడియా డేస్లో వచ్చేసింది. 33 డేస్లో ఇప్పుడు సెకండ్ ప్రైడ్ నేను రెడీ చేయడం. సో ఎవరైనా సరే బయట అబ్బాయిలు చాలామంది బీటెక్లు ఫినిష్ చేసి, ఇంటర్లు ఫినిష్ చేసేసి, కొంతమంది కెరియర్ ఏం చూస్ చేసుకోవాలో తెలియక, ఇంకొంతమంది మీరు అన్నట్టుగానే రకరకాల కోర్సులలో ఆల్రెడీ నేర్చుకొని జాబులు చేస్తూ టైం ఫ్రీడమ్ లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఏం చేయాలో అర్థం కాక ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటుంటారు. వాళ్ళకి ఈ ప్రొఫెషన్ సెట్ అవుతుందని చెప్పుకోవచ్చా మనం? షూర్ అండి, ఎందుకంటే యాక్చువల్లీ మా ఫ్రెండ్సే ఉన్నారు. సిఏ కంప్లీట్ అయింది ఒక అతనిది, బీటెక్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా సరైన ప్యాకేజ్ దొరకట్లేదు, ఇంకా జాబ్స్ దొరకట్లేదు. సో నేను ఏదైనా టెక్నికల్గా ఏ జాబ్ చేస్తే తప్పేముందండి? ఈ జనరేషన్లో మనకు జెండర్ ఏం లేదండి. ఈ జనరేషన్లో మనీ మేనేజ్మెంట్ మనకు కావాల్సింది. ఏదైనా కానీ మనకు మనీ ఫ్రీడమ్లో ఉండాలి ఈ పాస్ట్ జనరేషన్కి వచ్చేసి. సో అందుకు ఎవరితో నేను పట్టించుకోకుండా దీంట్లోకి రావాల్సి వచ్చింది. ఈ ప్రొఫెషన్ ఎంచుకునే ముందు మీరేమైనా అటువంటి ఫేస్ చేస్తారా? ఎందుకు మేకప్ ఆర్టిస్ట్ నువ్వు నేర్చుకోవడం ఏంటి అని ఎవరైనా అన్నారా? లేదండి, ఆ వర్డ్ అయితే తెలియదు అసలు యాక్చువల్లీ. కొంతమంది ఫ్యామిలీలో కూడా నీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, దీంట్లో ఎందుకు మళ్ళీ జాయిన్ అవుతాను. సో నేను ఇన్కమ్ సోర్స్ గురించే నేను రావాల్సి వచ్చిందండి. ఓకే, ఇన్కమ్ సోర్స్ ఇందులో బాగుంటుందని చెప్పుకోవచ్చా? షూర్ అండి. థ్యాంక్ యూ అండి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్ అండి. హాయ్ అండి. 33 డేస్ కోర్స్ అనేది గత అంటే 4-5 మంత్స్ నుంచి నేను రమేష్ మేకప్ అకాడమీతో ట్రావెల్ అవుతున్నాను. చాలామంది ఆడపిల్లలు ఇది నేర్చుకుని బయటకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఎస్పెషల్లీ మీరు సిరిసిల్ల నుంచి వచ్చారు కాబట్టి అడుగుతున్నాను, ఏ గోల్తో ఇక్కడికి వచ్చారు అండ్ మీకు పర్సనల్గా ఎంతవరకు హెల్ప్ అవుతుంది ఈ కోర్స్ నేర్చుకోవడంలో వచ్చిన, అంటే ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి మీకు? మాకు సిరిసిల్లలో ఉంటే చిన్న చిన్న బ్యూటీ పార్లర్స్ ఉంటాయి అంతే. ఇంత మేకప్ ప్రోస్ అనేది చాలా తక్కువ, అసలు తెలియదు ఏ ప్రోడక్ట్ ఎలా వాడాలి, ఏ మేకప్ ఎవరికి వేయాలనేది చాలా వరకు తెలియదు అన్నమాట పీపుల్స్కి. సో దాన్ని నేను చూస్ చేసుకొని వచ్చాను ఇక్కడికి. ఈవెంట్స్ కూడా చాలా వస్తాయి, బట్ ఏంటంటే మామూలుగా వేసేస్తారు. ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు అంటే ఇంత రమేష్ మేకప్ అకాడమీకి వచ్చిన తర్వాత ఓహో అక్కడికి ఇక్కడికి చాలా తేడా అనిపించింది. మనకి ప్రోడక్ట్స్ గురించి నాలెడ్జ్ చాలా చాలా చెప్పారు మనకి, ఏ విధంగా వాడాలి, ఏ స్కిన్ వాళ్ళకి ఏ విధంగా వాడాలనేది మనకు చెప్పేశారు ఇక్కడ. అండ్ ఈవెంట్కి కూడా స్టైల్ మారుతూ ఉంటుంది, ప్రతి ఈవెంట్కి ఒకటే స్టైల్ ఉండదు. మాకు అక్కడ ఏంటంటే ప్రతి ఈవెంట్కి ఒకటే స్టైల్స్ అనేది కనిపిస్తూ ఉంది. ప్రతి ఈవెంట్కి వెళ్తాం కదా మేము ఎప్పుడైనా, మ్యారేజ్ కానీ శారీ ఫంక్షన్స్ కానీ అన్నీ ఇలానే హెయిర్ స్టైల్స్ కానీ మేకప్స్ కానీ అన్నీ ఒకే కామన్గా ఉంటున్నాయి.
ఇదేనేమో మేకప్ అంటే అని అనుకున్నారా? అనిపించింది. కాకపోతే ఇక్కడికి వచ్చినాక చాలా వరకు డిఫరెన్స్ ఉన్నాయి. అసలు అక్కడికి ఇక్కడికి చాలా తేడా. ఇక్కడికి వచ్చినాక నిద్ర నుంచి లేచినట్టు అనిపిస్తుంది మనకి. ఓకే. ఓ, ఇంత చాలా తేడా కనిపిస్తుందిలే మనకి అని ఫస్ట్ డే సెకండ్ డే కొంచెం కన్ఫ్యూజ్ అనిపించింది. తర్వాత ఓకే మనం కూడా ఇక్కడ చేయగలుగుతాము, ఇక్కడ నుంచి మనం బెస్ట్గానే వెళ్తామని నాకు ఇక్కడికి వచ్చాక అనిపించారు. ఫ్యామిలీని వదిలేసి అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి హాస్టల్లో ఉంటున్నారు కదా, ఆ కాజ్ ఫుల్ఫిల్ అయిందా అయింది మేడం. నేనైతే 100% అదే అని చెప్పగలరు? చెప్పగలుగుతాను. ఎవరైతే ఆడవాళ్ళు మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటూ ఉంటాయి కామన్గా, అవి పక్కన పెట్టేసి వాళ్ళు సొంతగా బిజినెస్ చేయాలన్నా, వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడాలన్నా, ఎస్పెషల్లీ దీనికి ఎడ్యుకేషన్తో సంబంధం లేదని మనం ప్రతిసారి చెప్తూ ఉన్నాం, వాళ్ళకి చాలా పెద్ద హెల్ప్ అవుతుంది. మీ మాటలో వాళ్ళకి ఏం చెప్తారు? మేడం ఏంటంటే మా వారు అడ్వకేట్. ఓకే. వాళ్ళ మెంటాలిటీ చాలా డిఫరెన్స్ ఉంటుంది, కానీ నాకు ఫుల్ సపోర్ట్ అన్నమాట. మాకు ఇద్దరు అబ్బాయిల వల్ల నేను ఎవరికైనా అమ్మాయిలకు వేయాలంటే చాలా బాధ అనిపిస్తుంది. అయ్యి నాకు ఒక పాప ఉంటే బాగుండు అనిపించేది. సో ఇప్పుడు నాకు ఈవెంట్స్కి వెళ్ళడానికి నేను పర్ఫెక్ట్గా ఇక్కడ నేర్చుకున్నాననే ఫీలింగ్ అనేది నాకు వచ్చేసింది అనమాట. యాక్చువల్గా ఇంట్లో కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ Experience లేదు. ఇద్దరు మగపిల్లలు ఇద్దరు మగపిల్లలు మనకి జుట్టు వేయడం కానీ, శారీ కట్టడం కానీ, మేకప్ వేయడం కానీ, ఇక్కడికి వచ్చాక ఈవెంట్స్కి వెళ్ళి నేను కూడా ఆడపిల్లల్ని రెడీ చేశారు చేయొచ్చు అని నాకు కూడా కాన్ఫిడెన్స్ అనేది వచ్చేసింది అనమాట. మా వారు ఫుల్ సపోర్ట్ అండి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ హైదరాబాద్ కూడా జాయిన్ అయ్యాను. ఓ, కంగ్రాచులేషన్స్. నాకు తెలిసి దేవుడు అందుకే అంత గొప్ప వరం ఇచ్చినట్టున్నాడు. ఆడపిల్లలందరికీ కూడా ఒక మేకప్ వేసే అవకాశాన్ని, ఆ ప్రొఫెషన్ని మీరు ఎంచుకున్నారు. ఖచ్చితంగా మీకు ఆ లోటు ఉండదు. చాలా బాగా రెడీ చేశారు. బ్రైడలా అంటే పెళ్లి లుక్ కదా ఇది ఓవరాల్గా? ఓకే, గ్రేట్, కంగ్రాచులేషన్స్. నాకు అమ్మాయి పుడితే ఇలానే పుట్టేదేమో. ఖచ్చితంగా ఇక మీదట ఏ అమ్మాయికి మేకప్ వేసినా ఆ అమ్మాయి మీ అమ్మాయి అవుతూ ఉంటుంది. చెప్పుకోవచ్చు, హ్యాపీగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేకప్ వేశారు కాబట్టి, మీరే కాబట్టి వాళ్ళు ప్రతి పెళ్లి ఫోటో చూసిన ప్రతిసారి ఎంత అందంగా వేస్తుంటారో అన్నిసార్లు మీ పేరు తలుచుకుంటూనే ఉంటారు. అంతకు మించిన అదృష్టం ఇంకోటి ఉండదు. ఎగ్జాక్ట్లీ. హలో కవిత గారు. హలో మేడం. 33 రోజుల కోర్స్ మీకేం నేర్పించింది? 33 days మేకప్, హెయిర్, నెయిల్ ఆర్ట్, శారీ డ్రిప్పింగ్, హైడ్రా ఫేషియల్, ఇలా రకరకాలుగా అన్నీ నేర్చుకున్నారు కాబట్టి వీటన్నిటిలో పర్ఫెక్ట్ అయ్యారా మీరు? ఎస్ మేడం, ఖచ్చితంగా. నాకు అంతకుముందు అంటే అసలు దీంతో టచింగ్ ఏం లేదు మేడం. అసలు మేకప్ కానీ ఏమీ ఐడియా లేదు? అలా ఐడియా లేదు. నేను ఇంట్లోనే ఉంటున్నాను చాలా రోజుల నుంచి, కానీ ఇది ఇన్స్టాలో చూశాను. నేను కూడా ఏదైనా చేయాలి, ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకనేసి ఇంట్రెస్ట్ తోటి ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. నేను 25+ శారీ డ్రాపింగ్స్ నేర్చుకున్నాను మేడం. 25+ శారీ డ్రాపింగ్స్ నేర్చుకున్నాను. ఇంకా మేకప్స్ అయితే నాకు అసలు టచ్ లేదు. మీ బ్రైడలా? నా బ్రైడల్ మేడం. ఓ, గ్రేట్ లుక్, చాలా బాగుంది. ఈ జర్నీ ఏదైతే ఉందో 33 days రమేష్ మేకప్ అకాడమీ గురించి మీరు ఏం చెప్తారు? చాలా మంచి ఇన్స్టిట్యూట్ మేడం. ఎవరైనా మేకప్స్ ఇట్లా శారీ డ్రాపింగ్స్ గురించి ఏదైనా అంటే ఇప్పుడు చాలామంది ఏం చేయాలో అర్థం కాక చాలామంది ఉంటారు. వాళ్ళు ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే మేడం ఖచ్చితంగా ప్రయోజకులు అవుతారు. ఎందుకంటే చదివి కూడా వదిలేసి ఖాళీగా ఉంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇట్లా జాయిన్ అయ్యి మంచి ఇన్కమ్, ఇప్పుడు మనం సొంతంగా పెట్టకపోయినా లేదంటే ఎక్కడైనా జాయిన్ అయినా కూడా మనకి ఇన్కమ్ సోర్స్ చాలా బాగుంటుంది. జాబ్ ఆపర్చునిటీ చాలా ఉంటుంది. మీరు అన్నది కరెక్ట్. దాంతోపాటు చాలా మంది ఆడపిల్లలు ఎవరైతే ఉంటుంటారో ఇంట్లో ఉండి కూడా వీటిని మనం హోమ్ డెలివరీ చేయొచ్చు. నెయిల్ ఆర్ట్స్ ఏదైతే ఉందో చేయొచ్చు మేడం, ఖచ్చితంగా చేయొచ్చు. అండ్ శారీ డ్రైపింగ్ సంబంధించి కూడా చేయొచ్చు అంటున్నారు. దానిపైన మీకు అవగాహన వచ్చిందా? డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేసుకోవాలో కూడా చెప్పారు మేడం. ఇక్కడ డిజిటల్ క్లాస్, శారీ డ్రాపింగ్స్, అన్ని నెయిల్ ఆర్ట్, హైడ్రా ఫేషియల్ గురించి 33 daysలో ఇన్ని అనేది నేను ఇక్కడే చూశాను మేడం. నేను అంతకుముందు వేరే దగ్గర కనుక్కున్నాను, కానీ ఇక్కడ ఉన్నట్టు వేరే దగ్గర ఎక్కడ లేవు మేడం. ఓకే, జాయిన్ అయ్యే ముందు రోజు ఏమనుకుని జాయిన్ అయ్యారు అకాడమీకి? నేను ఇక్కడ నుంచి నేర్చుకొని వెళ్తాను లేదంటే అంటే చాలా భయం వేసింది. 33 daysలో ఇన్ని ఎలా వస్తాయి? చాలామంది 2-3 months కూడా నేర్పిస్తారంట. నేను వేరే దగ్గర కనుక్కున్నాము, ఇన్ని నెలలు అక్కడ నేర్పిస్తున్నారు, వీళ్ళు 33 రోజులే అంటున్నారు. అవి నేను క్యాచ్ చేయగలుగుతానా లేదా అనే డౌట్ చాలా వేసింది. కానీ ఇక్కడ వచ్చినాక చాలా బాగుంది మేడం. సారు ఏది అడిగినా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం, మేకప్ అయినా సరే, లేదు హెయిర్ స్టైల్స్ అయినా, శారీ డ్రాపింగ్ అయినా, మేము ఫ్లవర్ మేకింగ్ కూడా నేర్చుకున్నాం మేడం. ఓకే, సో మీకు పర్సనల్గా ఏ విధంగా చూసుకున్నా మంచి హెల్ప్ అయింది? మంచి హెల్ప్ అయింది మేడం. దీని తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఏంటి మరి? అంటే మామూలుగా మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలని, దీనికి నాకు కొంచెం పార్లర్ వచ్చు మేడం కొంచెం. ఇంకా నేను మంచి పార్లర్ పెట్టాలని, మేకప్ ఆర్టిస్ట్ కావాలని నా ఆలోచన మేడం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.
నిసగరి మగ